స్తోత్రం. చూడండి, దేవుని వాక్యము దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 4వ అధ్యాయం ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ఇరవై 27వ వచనాన్ని చూడండి. ముందుగా మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ గణనామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరొకసారి మెస్సయ ప్రార్థనా మందిరంలో మేమంతా చేరి మీ యొక్క సన్నిధానమును కలిగి ఉండటానికి, మీ పరిశుద్ధ మాటలను ఆలకించడానికి దయచేసినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రం. మా ప్రభువా, ఈ పిల్లలందరినీ దీవించండి. ఆసక్తితో గొప్ప ఇదిగో గొప్ప ఆశతో మీ సన్నిధికి చేరి వచ్చారు. మీ సన్నిధికి వచ్చినటువంటి వారిని ఎవరిని కూడా మీరు ఉట్టి చేతులతో పంపించే దేవుడు కాదు. వారిని ఆశీర్వదించి దీవించి వారికి మేలు చేసి పంపించేటటువంటి దేవుడు. ఇదిగో ఈ ప్రార్థనా దినములన్నీ చక్కగా ప్రార్థన చేయటానికి, మీ సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి పిల్లలకు బలపరచండి. ఇదిగో వారికి కృపను అనుగ్రహించండి. మా ప్రభువా, వారి మనవులు, వారి యొక్క అవసరతలు, వారి భారాలన్నింటినీ ఈ 40 రోజులు ప్రార్థనా సమయాలలో కుమ్మరించుకోవటానికి ఓ దీక్షతో, ఇదిగో ఒక మంచి నిర్ణయము, తీర్మానముతో మీ సన్నిధికి చేరి వారి పరిస్థితులన్నిటి కొరకు మొరపెట్టుకోవడానికి సహాయం చేయి. ఇదిగో లైఫ్లో మనుషుడు ఎన్నో తప్పు నిర్ణయాలు చేయబోతాడు, ఎన్నో తప్పు ఆలోచనలు చేయబోతాడు. ఎన్నో వారి బాధలు పోగొట్టుకోవాలని మరింత బాధలలోనికి వెళ్ళేటటువంటి ఆలోచనలు మనుషులు చేయటం అనేటటువంటిది సహజముగా మనుషులు అందున్నటువంటి స్థితి. ఓ మా ప్రభువా, ఇటువంటి పరిస్థితుల్లో ఇదిగో మనుషులకు మీరు బోధిస్తూ ఉంటున్నటువంటి దేవుడు. ఇదిగో నాయన, మా ప్రభువా, వారు మీకు ప్రార్థించాలని, వారి విషయాలన్నీ మీ సన్నిధిలో విన్నవిస్తే వారు నడవలసిన మార్గాన్ని వారికి బోధిస్తారని, వారి ఇదిగో సమస్యలన్నింటికి పరిష్కారం మీరు చూపిస్తారని లేఖనాల ద్వారా మీరు సెలవిస్తూ ఉంటున్నారు. ఇదిగో 33వ కీర్తనలో, నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్తాను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను, నీవు చేయవలసినది ఏమిటో నేను నీకు చూపిస్తాను, ఇదిగో నేను నిన్ను నడిపిస్తాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు మా తండ్రి, మా తల్లి. లోకంలో ఇదిగో మమ్మల్ని ఎవరు ఇంకా ఆ విధముగా నడిపించలేరు. మా ప్రభువా, మీకు స్తోత్రం. మా బాధలు మాకున్నాయి, వెళ్ళు అనేవాళ్లే తప్ప స్తోత్రం, ఎవరు కూడా మమ్మల్ని చేర్చుకునేవారు కారు, ఎవరు మాకు సహాయం చేసేటటువంటి వారు కారు. మీ పిల్లలంతా మీ సన్నిధానములో చేరి ప్రార్థించినప్పుడు వారికి గొప్ప దర్శనమును కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనము ద్వారా, వాక్యము ద్వారా, సూచనల ద్వారా, సేవకుల ద్వారా ఎన్నెన్నో విధములుగా నాయన వారు చేయవలసిన దాన్ని వారికి బయలుపరిచే దేవుడు. వారికి అర్థమయ్యే వరకు కూడా వారిని నడిపించేటటువంటి దేవుడు. మీ యొక్క గొప్ప కృప సంఘం మీదకి, సంఘ బిడ్డల మీదకి, కుటుంబాల మీదకి నిండుగా మెండుగా వచ్చునుగాక. సహాయము చేయండి. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలారా, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 27. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపముల మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము ఇక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. స్తోత్రం. తర్వాత యోనా గ్రంథం పాత నిబంధన గ్రంథంలో 762వ పేజీ. పాత నిబంధన గ్రంథంలో 762వ పేజీ, ఓల్డ్ ప్రింట్ అయితే. ఇక్కడ దేవుని వాక్యమును మనం చదువుతాం. 3వ అధ్యాయములోని 8. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా
తన కోపాగ్ని చల్లార్చుకొనుడు గనక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం. తర్వాత 4వ అధ్యాయము 2వ వచనం. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటేనే కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతము అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. స్తోత్రం. హల్లెలూయా. పిల్లలారా, మరొకసారి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 27 మరొకసారి మరో వెర్షన్లో నేను చదువుతాను. దయచేసి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 27. స్తోత్ర. హల్లెలూయా. నాలుగు 27 మీరు చూడండి తెలుగు బైబిల్స్లో కూడా. దానియేలు గ్రంథము 4:27. Therefore, O king, let my advice be acceptable to you. Break off your sins by being righteous and your iniquities by showing mercy to the poor. Perhaps there may be a lengthening of your prosperity. O king, therefore, O king, let my advice be acceptable to you. Break off your sins by being righteous and your iniquities by showing mercy to the poor. Perhaps there may be a long lengthening of your prosperity. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఓ రాజా, మరి నా ఆలోచన నీకు అంగీకారముగా ఉండునుగాక. అందుచేత ఓ రాజా, అంతకుముందు చాలా పెద్ద స్టోరీ జరిగింది. అందుచేత ఓ రాజా, అందుచేత ఓ రాజా, ఇదిగో నా ఆలోచన నీ దృష్టికి ఇష్టమైతే ఆ ప్రకారంగా చెయ్యి. అది అక్కడ దానియేలు ఓ గొప్ప రాజుతో ఆ మాట చెప్తున్నాడు. అతను మామూలు రాజు కాదు, మరి సామ్రాట్ అనమాట. ఆయన ఒక పెద్ద సామ్రాట్, ఒక సామ్రాజ్యం, కొన్ని సకల రాజ్యాలకు ఆయన రాజు. నెబుకద్నెజర్, నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగలవాడు ఎవరున్నారు అని అన్నవాడు. లోకమంతా అతని ఆధీనంలో ఉంది. స్తోత్ర. చాలా జాగ్రత్తగా అతని ముందు మనుషులు ఉండాలి. అతను మామూలు మనిషి కానే కాదు. స్తోత్రం. అందుచేత చాలా దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి దానియేలు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నటువంటి వాడు దానియేలు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, రాజా, నీ దృష్టికి నా ఆలోచన ఇష్టమైతే ఆ ప్రకారముగా చెయ్యి. ఏమంటున్నాడంటే, నీ పాపములు ఆపేసేసేయి. బ్రేక్ యువర్ సిన్స్. ఆ తర్వాత నీతిని కలిగి నడుచుకో. ముఖ్యంగా పేదవారి పట్ల, దీనుల పట్ల, ఇదిగో దరిద్రుల పట్ల. మరి ఇదిగో చాలా చిన్న పరిస్థితులు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి ఎడల నువ్వు చాలా కఠినముగా నడుచుకుని ఉన్నావు. మరి అవన్నీ కూడా ఇదిగో మరి నువ్వు మానేసేసి
నీవు సరి చేసుకున్నట్లయితే ఇదిగో నీ యొక్క ప్రాస్పెరిటీ, నీ అభివృద్ధి ఏదైతే ఉందో, ఇప్పుడు నీకున్నటువంటి మంచి పరిస్థితులు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా కొనసాగి ఈ విధంగానే నువ్వు క్షేమముగా ఉండటానికి అవకాశం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. తను ఇంకా మంచి పరిస్థితుల్లో ఉండగానే, తను ఇంకా ఒక మంచి క్షేమకరమైన స్థితిలో ఉండగానే, తనకు ఇంకా ఏది కూడా దేవుని నుండి సంభవించకముందే, తన పరిస్థితుల్లో మార్పు కలగక మునిపే ఒక మాట దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనంలో ఆ నెబుకద్నెజరుకు చెప్పబడింది. అందుచేత ఓ రాజా, ఇదిగో నీ పాపములను మానేసేసేసుకో. నాకు తెలియదు నీ పాపం ఏంటో. మరి ఉండొచ్చు, మనం మనుషులు అన్నప్పుడు మరి అటువంటి వాటిని చేస్తాం, తెలుసో తెలియకో. కొన్ని విషయాలు కొంతమంది వలన, లోకం యొక్క ప్రభావం వలన మనం చేస్తూ ఉంటాం. అందుచేత అందరూ పాపం చేసేవాళ్ళే కాదంటలేదు. అలవాటు చొప్పునో లేకపోతే నీకు ఇంట్రెస్ట్ అయినందువల్ల, మరి నీకు అట్లా అనిపించినందువల్లనో నువ్వు చేస్తూ వచ్చావు. మరి జరిగినంత కాలం జరిగింది, కానీ ఇప్పుడు పరిస్థితులు నీకు సంబంధించి కొన్ని దర్శనాలు కనపడుతున్నాయి అని నీవే చెప్తున్నావు. ఒక బ్రహ్మాండమైన ఒక కళ వచ్చింది అని నాకు చెప్పావు. ఆ కళలో ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు చాలా గుబురుగా, దాని కొమ్మలు విశాలముగా చుట్టూ వ్యాప్తి చెందిన, దాని మ్రాను ఒక పెద్ద మహామ్రానువనే ఉన్నది. ఇదిగో దానికి ఎన్నో కొమ్మలు ఉన్నాయి. ఆ కొమ్మలు ఆకాశమంతా విశాలముగా ఆ చెట్టు పెరిగింది. అంతేకాదు మంచి ఆకులతో నిండుకున్నది, మంచి ఫలములతో నిండుకొని ఉన్నది. ఇదిగో మరి ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు, ఎన్నో జీవులు వచ్చి ఇదిగో విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఎన్నో జీవులకు ఆ చెట్టు ఆహారాన్ని ఇచ్చి పోషిస్తూ ఉంది. ఆ చెట్టు కింద మరి జీవనానికి అవకాశం, చెట్టు పైరు కూడా జీవనానికి కావలసినంత సంపద ఆ చెట్టు కలిగి ఉన్నది. మరి ఈ విధముగా నేను కలలో ఆ దృశ్యం చూస్తూ ఉండగా, జాగరూకుడు ఒక పరిశుద్ధుడు, అంటే జాగరూకుడు అంటే వాచర్, అంటే ఒక దూత, అది ఒక రకమైన దూత, దేవునికి స్తోత్రం. అది వాచ్మ్యాన్ లాంటి దూత అన్నమాట. కనిపెట్టి చూసే ఒక దూత. ఒక దూత దేవుని చేత పంపబడ్డాడు. వాడు ప్రకాశమానముగా ఉన్నాడు. వాడు మాట చెప్పాడు, ఇదిగో ఈ చెట్టును నరికించేసేయండి అని చెప్పాడు. అప్పుడు ఆ చెట్టు నరకబడింది, దాని కొమ్మలు నరకబడ్డాయి, పక్షులు ఎగిరిపోయాయి. ఇదిగో మొత్తం దాని ఫలాలు ఇవన్నీ ధ్వంసం చేయబడ్డాయి. నరికించేసేవి అన్న వెంటనే ఇదిగో అది నరకబడింది. దానిని మరి మొద్దు మాత్రం ఉంచండి, దాని మొద్దును ఉంచండి. ఆ మొద్దును సంకెళ్లతో కట్టి అది గడ్డిలో ఉండిపోయేటట్లుగా దాన్ని చేయండి అని చెప్పాడు. ఆ మంచి బ్రహ్మాండమైనటువంటి చెట్టు ఆ విధముగా అయిపోయింది. ఇది ఏమిటి అని నేను కలత చెందాను. ఏమిటి ఈ కళ భావం? స్తోత్రం, హల్లెలూయా. మొదట 2వ అధ్యాయంలో కూడా కళ వచ్చింది కదా, చెప్పుకున్న విగ్రహముల గురించి. ఇది రెండవసారి అదే నెబుకద్నెజరుకి. మళ్ళీ దానియేలును పిలిచాడు, మళ్ళీ జ్ఞానులను పిలిచాడు. ఎవరు చెప్పలేకపోయారు. దానియేలును పిలిచాడు. ఓ దానియేలు, నీవు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడువు కదా. ఈ అధ్యాయం అంతా చదవండి, 4వ అధ్యాయం. మరి ఇదిగో నీవు చెప్పగలవు, ఇదిగో ఈ సమస్యకు నీవు పరిష్కారం చూపగలవు అని ఈ కలంతా చెప్పాడు. చెప్పినప్పుడు దానియేలు విన్నాడు. విని మరి కొంతసేపు మౌనమై నిదానించి చెప్పాడు, రాజా, మరి ఈ కళ అనేది, మరి ఇదిగో ఈ కళ అనేటటువంటిది, దాని భావం అనేటటువంటిది నేను మీకు చెప్పడానికి కాస్త ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా మిమ్మును గుర్చే. ఈ బ్రహ్మాండమైనటువంటి చెట్టు అది నీవే. అంత బ్రహ్మాండమైనటువంటి వ్యక్తివి. ఆ చెట్టు ఏ విధంగా విస్తరించిందో ఆ విధంగా నువ్వు విస్తరించావు. మరి ఇదిగో సకల మానవ కోటికి నీవు ఆహారాన్ని ఇచ్చి నీవు ఏలుబడి చేసి వారిని పోషించే ఒక పోషకుడుగా, మరి ఎవరికి ఏది కావాలని ఇచ్చేవాడివిగా, ఏ లోటు లేనివాడివిగా నీవు ఉన్నావు. ఈ స్థితిని దేవుడే నీకు ఇచ్చాడు. ఎంతోమంది ఆధారపడి ఇదిగో మీ మీద ఉన్నారు. ఎంతమందిని పోషించడానికైనా నీవు చాలే ఒక గొప్ప రాజువుగా ఉన్నావు. అలాంటి రాజువుగా ఉన్నటువంటి ఇదిగో నిన్ను ఆ చెట్టు సూచిస్తూ ఉన్నది. మరి ఆ చెట్టు నరకబడిందని చెప్తున్నావు అంటే మీరు నరకబడతారా? మీరు నరకబడకపోయినా ఇదిగో ఆ యొక్క గొప్ప భాగ్యం మీ నుండి కోల్పోయే పరిస్థితులను సూచిస్తున్నాయి.
ఇది పరలోకమందున్న దేవుడు మీకు బయలుపరుస్తున్నాడు కలల ద్వారా. విన్న తర్వాత ఆ యొక్క గొప్ప ప్రార్థనాపరుడు కదా దానియేలు. ఆయనకు తెలుసు ప్రార్థన విలువ, ప్రార్థన పరిస్థితులను మార్చగలుగుతుంది. ప్రార్థన పరులకు పరిస్థితులలో ఏం చేయాలో వారికి తెలుస్తుంది కనుక ఆయన చెప్పాడు. స్తోత్రం. కల భావం మాత్రం చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోసరే మంచిదే, దాని అర్థం ఇది, మరి వెళ్తున్నాను వెళ్ళలేదు. ఒక మాట చెప్పాడు అక్కడ, అయ్యా రాజా, ఇదిగో మీ దృష్టికి అంగీకారం అయితే ఇలా చేయండి. ఇదిగో ఈ రోజుతో మీరు చేస్తున్నటువంటి పాపపు క్రియలు ఏవైతే ఉన్నావో నాకు తెలియదు, అది పరీక్ష చేసుకోండి. మరి ఇదిగో అవన్నీ కూడా దేవునికి విరోధంగా ఏవైతే ఉన్నావో అన్యాయమైన క్రియలు, ఇదిగో అక్రమముగా ఉన్నటువంటి ఆ క్రియలు, ఇదిగో ప్రజలను హింసించి బాధించినటువంటి ఆ యొక్క నీ మనస్సాక్షికి విరోధముగా ఉండొచ్చు ఆ క్రియలు. అవి మీరు మానేసేసుకోండి, అవి ఆఫ్ చేసేసేసుకోండి. మీకు చెప్పే అంతటి వాటిని కాదు, మీకు ఇష్టమైతే తీసుకోండి ఈ మాట. స్తోత్రం. హల్లెలూయా. చాలా చాలా నీ దృష్టికి అంగీకారమైతేనే, అంగీకరించాలని నేను ఆజ్ఞాపించట్లేదు. స్తోత్రం. హల్లెలూయా. రిక్వెస్ట్. దేవుని పిల్లలారా, నీ దృష్టికి నీకు ఇష్టమైతే, ఒక ఆలోచన నేను చెప్తున్నా. చూడండి, ఈ మాట దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంతగా యోనా గ్రంథంలో కూడా ఒక మాట మనం చదివాం కదా. అక్కడ కూడా ఇట్లాగే ఆ నినివేవారంట వారు కూడా చాలా చాలా అషూరు సామ్రాజ్యానికి చెందినటువంటి వారు. వారి మీదకు దేవుని ఉగ్రత రాబోతుందని ప్రకటన చేయడానికి దేవుడు యోనాను పంపాడు. చూడండి, అదొక గొప్ప వర్తమానం. యోనా గ్రంథం ఒక అద్భుతమైన గ్రంథం, చిన్న గ్రంథమైనా సరే. ఇదిగో 3వ అధ్యాయంలో యోనా ఒక దినమంతా ప్రయాణము చేసి, ఇక 40 రోజులకు మీ మీదకి గొప్ప ఉగ్రత రాబోతుంది నినివే ప్రజలారా, ఎందుకంటే మీరు దుర్మార్గులు, చాలా చాలా ఇదిగో గొప్ప దుర్మార్గపు పనులు, ఎంతోమందికి మీరు బాధను కలిగించారు, ఎంతోమందిని మీరు హింసించారు, అందుచేత మీ పాపం పండబోతుంది, ఎదుర్కోండి, ఇక 40 రోజుల మీకు సమయం అన్నాడు. అందరికి తెలిసిపోయింది, రాజుగారికి తెలిసిపోయింది, అందరూ భయపడిపోయారు. అతను ఎవరు? యవనస్తుడిగా ఉన్నాడు, చాలా గొప్పగా ఇదిగో దేవుడు చెప్పమన్నాడని చెప్తున్నాడు. ఈ ప్రకటన ఎందుకు? ఈ ప్రకటన ఎప్పుడు లేనిది మనకు ప్రకటించబడుతుంది. వారు పరీక్ష చేసుకున్నారు. పరీక్ష చేసుకొని ఇదిగోండి వారు సరి చూసుకున్నప్పుడు, అవునరా మన మీదకి ఉగ్రత రాబోతుందంటే ఎందుకు రాదు? మనం ఏమైనా మంచి పనులు చేస్తున్నామా? ఇదిగో మనం ఏ విధముగా బ్రతుకుతున్నాం, మన బ్రతుకులు సరిగా లేవు అని అనిపించింది. స్తోత్రం. అప్పుడు ఆ యొక్క రాజు చెప్పాడంట, నినివే ప్రజలారా, ఇదిగో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మనం ఏ విధంగా ఉన్నాం, ఎలా నడుస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం. సరే, ఇప్పుడు వరకు ఏదో జీవితం జీవించేసాం, మనకొక వార్త వినబడింది, ఆ వార్త మంచిగా లేదు. మనం ఏం చేయాలంటే, ఇదిగో ఇప్పుడైనా సరే మన నడవడిక మార్చుకోవాలి. మీరందరూ కూడా మీ ప్రవర్తనను సరిచూసుకొని మీరు చేసే చెడును ఆపేసుకోండి. నేను కూడా ఆపేస్తాను, నా చెడును నేను ఆపేసుకుంటాను రాజు అన్నాడు. ప్రజలారా, ఎవరికి వారే పరీక్ష చేసుకోండి. మీ చెడుతనం అంతటిని కూడా ఏదైతే ఉందో అది నాకు తెలియదు, ఎవరి అనుభవాలు ఏమిటో నాకు తెలియదు. ఎవరికి వారే పరీక్ష చేసుకొని మీ చెడుతనం అంతటిని ఆపేసేసుకొని మంచి కార్యాలతో, మంచి విధానాలతో మీ యొక్క జీవితాలను నింపుకోండి. మంచి విధానాలలో నడవటానికి ప్రయత్నం చేయండి. ఇతరుల ఎడల న్యాయముగా, ధర్మముగా, దయతో, ప్రేమతో, మనస్సాక్షితో మీరు నడుచుకొనడానికి ప్రయత్నం చేయండి. ఆ పరిశుద్ధ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన కనికరం మన మీదకి రావచ్చు. మనకేం తెలుసు? ఇదిగో మన ప్రవర్తన మనం మార్చుకుంటే ఆయన తన మనసు మార్చుకోవచ్చు అని అనుకున్నారు. దేవునికి స్తోత్రం. యోనా అయితే ఆ మాట చెప్పలేదు, కానీ కావున నినివే ప్రజలారా మీరు పశ్చాత్తాపడి ఆయన వైపు తిరగండి అని యోనా చెప్పలేదు. కానీ ఇక్కడ దానియేలు నెబుకద్నెజరుకు చెప్పాడు. అక్కడ యోనా నినివే వారికి చెప్పలేదు, కానీ నినివే వారి మనస్సాక్షిలో దేవుడు పుట్టించాడు. స్తోత్రం.
కరుణగల దేవుడు, కృపగల దేవుడు. ఆయనే వారి మనస్సాక్షిలో యోనా చెప్పాలి, వాస్తవానికి చెప్పలేదు. కానీ కరుణగల దేవుడు వారి మనస్సాక్షిలో పుట్టించే వాళ్ళు ఆ విధముగా మార్చుకునేటప్పటికీ దేవుడు చూసేటప్పటికీ ఇక దేవుడు వారి మీదకి కీడు పంపలేకపోయాడు. యోనా బాధపడిపోతున్నాడు. నాకు తెలుసు, ఏమన్నాడు చెప్పండి, ఇది నాకు ముందే తెలుసు, అందుకనే నువ్వు వెళ్ళమంటే వెళ్ళలేదు. ఈ నినివే పట్టణానికి వచ్చి ప్రకటన చేయమంటే నేను ప్రకటన ఎందుకు చేయలేదంటే, నువ్వు చెప్తావు కానీ చెయ్యవు. ఎందుకంటే నువ్వు చాలా ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, కృపగల దేవుడు. నీవు శిక్షించడానికి అసలు నీకు ఇష్టం ఉండదు. శిక్ష రాబోతుందని చెప్పమంటావు, కానీ వాడు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తాడు, నీవేమో కరిగిపోతావు. స్తోత్రం, హల్లెలూయా. యోనా దేవునితో ఇలా మాట్లాడుతున్నాడు. కృపగల దేవుడిగా దేవుడు ఉన్నందువలన యోనా బాధపడుతున్నాడు. దయగల దేవుడిగా దేవుడు ఉన్నందువలన యోనాకు బాధ కలుగుతుంది. సరే, ఆయన లాజిక్, ఆయన యొక్క వాదన ఆయనది, ఆయన కూడా కాదనొద్దు. ఎందుకు యోనా అట్లా అంటున్నాడు, దానికి చరిత్ర అనేటటువంటిది ఉంది. స్తోత్రం, హల్లెలూయా. పిల్లలారా, దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన కనికర సంపన్నుడు. ఎలాంటి దేవుడు ఆయన? పిల్లలారా, ప్రాముఖ్యమైన మాటలు. మన దేవుడు ఎవరు చెప్పండి? ఆయన కనికర సంపన్నుడు. ఆయన మనుషులను శిక్షించడానికి ఇష్టపడడు, అస్సలు ఇష్టం ఉండదు. దేవునికి స్తోత్రం. బైబుల్ దేవుడు ఒక వికృతమైన, ఇదిగో క్రూరుడైన దేవుడు కానే కాదు. ఆయన జాలియు కనికరము విస్తారమైనటువంటి కృపను 1000 మందికి 1000 సార్లు కృప చూపించే దేవుడు. స్తోత్రం. పిల్లలారా, బైబుల్ దేవుడు కరుణా సంపన్నుడు. దేవునికి స్తోత్రం. మన ఇండియన్స్ యేసయ్యని ఏమని పిలుస్తారంటే కరుణామయుడు అని పిలుస్తారు. దేవునికి స్తోత్రం. ఏమని పిలుస్తారు చెప్పండి? కరుణామయుడు అంటే యేసు ప్రభు ఒక్కడే హిందూ ప్రజలకి, ఇంకెవరు లేరు. స్తోత్రం. జీసస్ ఎలోన్. ఎవరికి చెప్పండి? ఇదిగో మన దేశంలో మన ప్రజలు, హిందూ ప్రజలు చాలా చాలా అద్భుతమైన అనుభవాలు వాళ్ళే. ఆయన ఏమంటారు చెప్పండి? కరుణామయుడు. ఆమేన్. మా నాన్నగారు ఉన్నాడు విజయవాడలో, ఆయనను కొంతమంది కరుణామయుడా అని అంటారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు రాడు బయటికి, రేరుగా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడు. చాలా రేరుగా అప్పుడప్పుడు వెళ్తాడు, ఎప్పుడో ఒకసారి. మంచి తెల్లటి మనిషి, చాలా ఎత్తుగా ఉంటాడు, చాలా బ్యూటిఫుల్. ఎవరు చూసినా పడిపోతారు ఆయనకి. దేవునికి స్తోత్రం. అంతే, ఇక అంతే. ఆ స్టాచ్యూర్ అలాంటిది అనమాట, లోపల వేరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆయన అలా వెళ్తుంటే కరుణామయుడా అని వచ్చేసి మీద పడిపోతారు పాపం హిందూ ప్రజలు. నేను చూశాను అది. ఆయన పక్క మా అమ్మ నడిచి వెళ్తుంది, మేరీ మాత అని ఆమె మీద పడిపోయారు. స్తోత్రం. నేను ఇంటికి వచ్చిన తర్వాత, ఓ కరుణామయుడా, నన్ను ఒకసారి కూడా అన్నాడు కదా కరుణామయుడా అని. దేవునికి స్తోత్రం. నన్ను ఎప్పుడు ఎవరు ఎక్కడ కరుణామయుడు ఎవరు నన్ను అనగా, ఆహాహా, దేవుడు ఎంత గొప్ప స్వరూపాన్ని ఇచ్చాడు తండ్రి నీకు. ఓ దేవుని పిల్లలారా, అవును, మన ప్రభు ఎవరు అయినా చెప్పండి, కరుణామయుడు. స్తోత్ర. కరుణా సంపన్నుడు. స్తోత్రం. ఒక పాట ఉంది కదా, కరుణా సంపన్నుడా. స్తోత్రం. నాకు రాదు ఆ పాట, పాస్టర్ గారు పాడతారు. అద్భుతమైన పాట, యేసయ్య గారి పాట. ఆయన దయ కృప కొలవటానికి లేదు. అయితే చూడండి, ఆయన ఆయా సమయాల్లో శిక్షించిన దేవుడిగా కూడా ఉన్నాడు. అలాంటి దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి?
ఆయన శిక్షించే దేవుడిగా కూడా ఎంత బాధ కలిగిస్తేనో ఆయన శిక్ష అనేటటువంటిది వేస్తాడు మనుషులకి. ఎంతగా ఆయన సహిస్తేనో ఈ యొక్క నెబుకద్నెజరు కూడా అలాగే అతనికి విస్తారమైన సంపద ఉన్నందువలన అతడు ఎంతోమంది ఎడల అన్యాయముగా అక్రమముగా మనుషులను త్రొక్కేస్తూ అతడు నడుస్తున్న వ్యక్తిగా, ఒక మృగముగా అతడు ఒక క్రూర జంతువుగా జీవిస్తూ వచ్చాడు. ఇదిగో మనుషులను నిలబెట్టి నిలువున వారి చర్మాలను ఒలిచేసేసేవాళ్ళుగా, వారి కళ్ళను పీకేసే క్రూరుడుగా నెబుకద్నెజరు కనపడతాడు దేవుని వాక్యంలో. ఆ యొక్క రాజుతో ఆయనకే వచ్చిన కళ తనను గురించి సూచించిన, తనకు రాబోతున్నటువంటి దేవుని శిక్షను సూచించే ఆ కళను రాజైన దానియేలు విని అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? రాజా, మీ దృష్టికి అంగీకారమైతే మీరు ఎలాగో ఇప్పుడే ఈ క్షణంలోనే మీ చెడంతా కూడా ఆపేసేయండి. దీనుల ఎడల మనసు చేసుకోండి, దరిద్రులను కనికరించండి, మంచి కార్యాలు చేసుకోండి. అయితే ఆ మాటలు అతనికి ఇష్టంగా లేవు, ఆ మాటలు అతనికి అర్థం కాలేదు. అయితే కొన్ని దినాలకు అదంతా కూడా ఆయనకి జరిగిపోయింది. దేవుని పిల్లలారా, అదంతా కూడా ఆయనకు కలలో చూపించబడిన విధముగా ఇదిగో అదంతా కూడా జరిగిపోయింది. దయచేసి చూడండి. మరి ఇదిగో అతనిని రాజ్యము నుంచి తరిమేసేసారు. అతనికి పశువు యొక్క స్వరూపము వచ్చేసింది. సగం పశువులాగా మారాడు, సగం పక్షిలాగా మారాడు, ఒక వింత జంతువులాగా అతడు మారిపోయాడు. ఇదిగో అది దేవుని బట్టి ఆ శిక్ష అతని మీదకి వచ్చింది. అతడు దిద్దుబాటు చేసుకోలేకపోయాడు, దేవుని వెదకలేకపోయాడు. ఇదిగో ఎందుకనో ఆ యొక్క బోధ అతనికి అర్థం కానట్టుంది. పరిస్థితులు మారిపోయినాయి, అతనిని తరిమేసేసారు. చూడండి ఒకసారి ఆ మాట. మరి ఇదిగోండి 4వ అధ్యాయము ఇదిగో పక్కన 35, 36 వచనాలలో 37వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా చదువుతారా? ఇలాగు నెబుకద్నెజరు ఆయన మార్గములు న్యాయములైన గర్వముతో నటించు వారిని ఆయన అడపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు కనపరచుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చూడండి 35లో భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేనల ఎడల భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించేవాడు, ఆయన చెయ్యి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడో కాడు. 36 ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను, రాజ్య సంబంధముకు ప్రభావము నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. చూడండి ఆ మాటలు. 7 కాలముల వరకు నీవు ఈ స్థితిని కలిగి ఉంటావు. 7 కాలములు. 34లో ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి కలిగిన వాడనై. 7 కాలములు, 7 కాలములు. ఇదిగో నీవు ఒక పశువుగా మంచుకు తడుస్తూ, ఇదిగో గడ్డిని మేస్తూ, ఇదిగో మరి ఆ విధముగా ఒక జంతువుగా, ఒక పక్షివిగా, ఒక వింతైన జీవిగా నీవు బ్రతుకును సాగిస్తావు. నీవు మహారాజువే, నీ తేజస్సును చూసుకొని నీవు గర్వించావు. నేనంటే లెక్కలేకుండా ఉన్నావు. ఇదిగో నేనే నీకు అధికారం ఇచ్చాను అనే సంగతి నీకు చెప్తున్నా అర్థం కావట్లేదు. 32లో చెప్పాడు చూడండి. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసేదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములపైన, ఆ మాట చూడండి, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములపైన అధికారి అయ్యుండి తాను ఎవరికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగో జరుగును. మరో మాట 4వ అధ్యాయము 29 నుంచి 12 నెలలు గడిచిన పిమ్మట
అతడు తన రాజధానియగు బబులోను నగరమందు సంచరించుచుండగా రాజు బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. ఏంటి ఆ ప్రకటన అంటే, ఇదిగో నీవు కాదు రాజువి, మానవుల రాజ్యముల మీద సర్వోన్నతుడగు దేవుడు రాజు. నేను కట్టించాను, నాది నాది అని అనుకుంటున్నావు. ఏది నీది? ఏది నీది కాదు. సమస్తమును నేనే నీకు ఇచ్చాను. నా ఎదుట దీనుడివై జీవించాలి, విరిగి నలిగిన వాడవై జీవించాలి. ఇదిగో నా ఎదుట నిన్ను నీవు పరీక్షించుకొని నా మార్గములను నీవు తెలుసుకొని అందు నడవాలి. ఇదిగో ఆ విధముగా నీవు చేసే వరకు కూడా ఈ యొక్క శిక్ష అనేటటువంటిది నీవు చూస్తావు అని చెప్పి అతని స్థితిని దేవుడు మార్చేశాడు. అతన్ని తరిమేసేసాడు. ఎవరు తరము? అతనే వెళ్ళిపోయాడు అడవిలోనికి, సిగ్గుపడుతూ వెళ్ళిపోయాడు. అయ్యో నేనేంటి ఇక్కడ ఉన్నాను, ఇట్లా ఉన్నాను. అతని స్వభావం మారిపోయింది, అతని రూపం మారిపోయింది. పిల్లలారా, 7 కాలములంటే అది ఎంత కాలం అనేది మనకు తెలియదు. కానీ ఆ శిక్షా కాలము పూర్తయ్యే లోపల అతడికి పశ్చాత్తాపం కలిగింది. అతడు అనుకున్నాడంట, నేను ఎంతగానో ఆయన తగ్గించుకోలేకపోయాను. మరి ఇదిగో నేను ముందుగానే తగ్గించుకోవాల్సింది, కానీ నేను గ్రహించలేకపోయాను. ఓ దేవుడా, నన్ను క్షమించు నాయన. అయ్యా, ఇదిగో నీవు గొప్పవాడివి నాయన, నీవు గొప్పవాడివయ్యా, నేను అల్పుడను అని ఏం చేశాడు చెప్పండి ఆయన? ఇదిగో అక్కడ ఆయన ప్రార్థన చేసుకున్నాడు. అక్కడ దేవుని ఎదుట అతని హృదయం ఏమైంది చెప్పండి? మెత్తబడింది. నీవే రాజువు నాయన, అయ్యా అసలైన శిశులైన రాజువు నీవే, మానవుల రాజ్యములన్నీ నీవే, నాదేముందయ్యా, నేను అల్పుడునయ్యా అని ఇదిగో అతడు బాధపడ్డాడు. అప్పుడు దేవుని కృప అతని మీదకి మరలా స్తోత్ర. కనుక పిల్లలారా, మరి దేవుడు తన పిల్లలకి వారు తెలుసో తెలియకో కొన్ని అపరాధములు చేస్తూ వారు వెళుతూ ఉండగా దేవుడు హెచ్చరిక చేస్తాడు. ఆ యొక్క హెచ్చరికలను దేవుని పిల్లలు గ్రహించి భయపడి, ఇదిగో ఏ పరిస్థితి మనది మరో రకంగా మారక ముందే ఏం చేయాలి చెప్పండి? మనం మారి దేవుని ఎదుటకు వచ్చి విరిగి నలిగిన వారమై ప్రార్థన చేసుకుంటూ మన ప్రవర్తన మార్చుకోవటం మంచిది. స్తోత్రం. అది దానియేలు గ్రంథం 27వ వచనం. ఆ పరిస్థితి మారకముందే ఆయన చెప్పాడు, అయ్యా మరి నీ యొక్క చెడుని విడిచిపెట్టుకో, నీ అభిప్రాయాన్ని కొంచెం మార్చుకో. చూడండి, ఒక మాట చదివి మనం ముగించుకుందాం. యోవేలు గ్రంథములోని ఒక మాట, 2వ అధ్యాయం 12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడని యెహోవా కరుణావాత్సల్యముల గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడని యెహోవాకు తగిన నైవేద్యమును బాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవరు చెప్పగలరు? స్తోత్రం. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతి వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువండి, చిన్నవారిని సన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమార్తె అయిన గదిలో నుంచి రావాలి, ప్రార్థన చేయండి, దేవుణ్ణి వేడుకొనండి, దేవుని తట్టుకు తిరగండి, మీ మనసులో మార్చుకోండి. మన మీదకి దేవుని కనికరం రావాలి. ఆయన కరుణా సంపన్నుడు. ఇప్పుడైనా సరే సమయం మించిపోలేదు, ప్రార్థన చేయటం ప్రారంభించండి. పిల్లలారా, ఎదుగుండి, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు మనకు 40 రోజుల ప్రార్థనలో ఇచ్చాడు.
మరి మన పరిస్థితులు ఏ విధంగా ఉన్న కొన్నిసార్లు బాధలు మన పరిస్థితులు జీవితాల్లో ఉండొచ్చు. ఆ బాధలు పడుతూనే నీ జీవితాన్ని లాక్కపోవలసిన అవసరం లేదు. ఇప్పుడైనా సరే వాటి కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీ స్టేటస్, నీ స్థాయి, లేకపోతే ఇదిగో నీ యొక్క గ్రాఫు ఏ రకంగా ఉన్నప్పటికీ, ఇదిగో ఏ రకంగా నీ యొక్క కండిషను, నీ స్థితి 1వ స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్, 4వ స్టేజ్ అని ఏదైనా సరే, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఇప్పుడే నీవు ప్రార్థన ప్రారంభించడం మంచిది. దేవుని వెతకటం మంచిది. ప్రార్థన పూర్వకముగా ఉండటం మంచిది. మనకు మేలును కలిగించే అనుభవం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయుగాక. మే ద లార్డ్ గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు పిల్లలారా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవా, మీ గణనామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో నాయన, మరి మాతో మాట్లాడుతూ వచ్చిన మీ ప్రశస్తమైన మాటలు, మీ జీవపు వాక్కులను బట్టి స్తోత్రం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హోలీ 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 హోలీ. పరిశుద్ధ దేవా మీకు స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా మీకు వందనం. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు, దయ చూపించే దేవుడు, కృప చూపించే దేవుడు. మన పాపములను మనం ఒప్పుకొనేటట్లయితే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, మనల్ని కనికరిస్తాడని వ్రాయబడింది. మరి ఎవరిని కూడా నీవు శిక్షించడానికి మనసు అనేటటువంటిది మీకు లేదు నాయన. ఇదిగో నీవు దయను చూపిస్తావే కానీ, కనికరం చూపిస్తావే కానీ, కఠినముగా మనుషుల ఎడల నడుచుకునడం మీకు ఇష్టము లేదు. మీ కనికరము మేము కొలవలేనిది. మీ జాలి దయ అంతులేనిది. ఇదిగో మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడని వ్రాయబడింది. మా ప్రభువా, దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. నీవింకా పాపములో ఉండగానే ఆయన నీ కొరకు చనిపోయాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ మహాప్రేమ మాకు ఆశ్చర్యకరమే. మీ మహా కనికరము మాకు ఆశ్చర్యకరమే. మా ప్రభువా, మీ పిల్లల మీదకి మీ కనికరము కృపలు వచ్చునుగాక. మీ దయ వచ్చునుగాక. మీ కరుణా కటాక్షములు అపారముగా వారి మీదకి వచ్చునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు స్తోత్రము 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 స్తోత్రము. వారు చేయవలసినది, ఇదిగో వారు ఎడిఫై చేసుకోవలసిన విషయాలు, ఇదిగో వారు పరీక్ష చేసుకొని సరి చేసుకోవలసిన విషయాలు వారికి బయలుపరచండి. మీకు స్తోత్రము. మా ప్రభువా మీకు వందనము. ఇదిగో మరి నెబుకద్నెజరుతో మరి దానియేలు అన్నాడు, అయ్యా నీ దృష్టికి అంగీకారం అయితే నీవు ఇలాగు చేయని ఒక ఆలోచన మరి చెప్పాడు. ఆయన తీసుకుంటే బాగుండేది. తీసుకోలేకపోయాడు. మా ప్రభా, మీ పిల్లలు ఈ దినమున ఇదిగో మీ మాట ఎప్పటికప్పుడు తీసుకొని మేలు పొందడానికి సహాయము చేయాలని ప్రార్థన చేస్తుంటున్నాను. వందనాలు నాయన, వందనాలు నాయన. మిమ్మును వెదగటానికి, ఎప్పటికప్పుడు మిమ్మును వెదగటానికి, పరిస్థితులు మారకముందే ఇదిగో మిమ్మును వెదకటానికి, మీ దయను కోరుకోవటానికి, ఎక్కువగా మీ సన్నిధిని ప్రార్థించడానికి వారికి కృపను దయచేయండి. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇదిగో మీ పిల్లలు ఇప్పుడు చేసే ప్రార్థనలను మీరు అంగీకరించాలని, ప్రతి మనవికి జవాబు దయచేసి వారిని బలపరచాలని, వారిని ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మే ద లార్డ్ గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.